ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా? ఇంతకుముందు కంటే సమస్యలు ఎక్కువైపోతున్నాయి మనుషులకి. ఎందుకంటే అనేక రకాలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రపంచం పెద్దదైపోయింది. సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో. కానీ సమాధానాలు దొరకట్లేదు. అటువంటి వారి హృదయాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? ఈ మధ్య మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. అనేక మంది వాళ్ళ జీవితాలను వాళ్ళు పాడు చేసుకుంటూ ఉన్నారు. అట్టి వారి పట్ల నీ హృదయం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఒక బాగా ఎదిగిన పంట, ఆ పంటను కోయడానికి మనుషులు ఎవరూ దొరకట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ పంట అంతా వేస్ట్ అవుతుంది. ఆహారం అంతా అనవసరంగా నేలపాలవుతుంది కదా. అలాగే హృదయాలు బాధపడినప్పుడు, ఆదరించే వాళ్ళు కానీ లేకపోయినప్పుడు, సమాధానం దొరకనప్పుడు మనుషులు డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. దేవుడు ఒక చక్కని మాట ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయనే చెప్పిన మాట స్వయంగా. మత్తయి 9:37. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ, వర్కర్స్ ఆర్ ఫ్యూ. సో అటువంటి హృదయాల్ని మనము అప్రోచ్ అవ్వగలుగుతున్నామా? వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించగలుగుతున్నామా? నిజమైన శాంతి, సమాధానం, సొల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి ముఖ్యంగా మనకున్న రక్షణని మనం ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నామో, మనం నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటున్నామో వాళ్ళకి తెలియజేస్తున్నామా? ఇటువంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు. ఒకసారి చూడండి, మీ కలీగ్స్లో, మీ ఫ్రెండ్స్లో, అంతెందుకు మన ఇంట్లోనే ఉంటారు. అటువంటి వారిని మనం పలకరించి, ఆదరించి, ఆదరణ చూపించి, దేవుని ప్రేమ చూపించి, అలాగే నిత్య జీవాన్ని గురించి చెప్పి, దేవుని మార్గాన్ని తెలియజేసినప్పుడు పరిష్కారాలు దొరికి శాంతి, సమాధానంగా ఉంటారు. ఆలోచించండి. మీరు సమర్థుడిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అన్నీ తెలియాల్సిన అవసరము అంతకంటే లేదు. దేవుడు కోరుకునేది మీ అవైలబిలిటీ. మీ అవైలబిలిటీ ఉన్నప్పుడు, మీకు ఎటువంటి హృదయం ఉన్నప్పుడు ఆయనే సమర్థుడిగా మారుస్తారు. ఈరోజు దేవుడు అడుగుతున్న ఒకటే మాట, నువ్వు చేయగలవా అని అడగట్లేదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే అట్టి వారి పట్ల ప్రేమ కలిగి ప్రార్థన చేసి వాళ్ళకి దేవుని యొక్క రక్షణని, అలాగే నిత్య జీవాన్ని, సంపూర్ణ శాంతి, సమాధానాన్ని అందించగలిగిన వాడి వాతో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.